నేనెందుకు శివశంకర శర్మ గారి ఇంటి నుంచి పలహారం భోజనం తెప్పించుకు తినే అంత కష్టపడాలి? వెళ్ళకపోతే నాకు చల్లదా? హాయిగా మా ఇంట్లోనే కూర్చోలేనా అంటే నీకు చల్లచ్చు, కానీ నువ్వు చెప్తే వినాలని చాలామంది ఆర్తితో ఉన్నారు. దానికోసం నువ్వు కష్టపడవలసిందే. లేనినాడు ఆ జన్మకు అర్థం లేదు. అందుకని ఆ ఒరిపిడిని సహించి తన శక్తిని ఖర్చు పెట్టాలి. అది అలవాటు కావాలి. దాని వలన ఎవరు సంతోషిస్తారు అంటే ఆదిశక్తి, అన్ని శక్తులకు ఆలవాలమైన ఆమె సంతోషిస్తుంది. కాశీఖండం చేస్తూ శ్రీనాథుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. వేదపురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ సమాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల రత్నకటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు. అయ్యాదిమశక్తి అంటాడు.